పక్క అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సందీప్ వ్లాగ్స్. ఇలా వీడియో ఏంటి అంటే మా అన్న మీద అయితే ప్రాంక్ చేయబోతున్నాం. అదే ఏం ప్రాంక్ అంటే మీకు కావాల్సిన ప్రాంక్, వాటర్ ప్రాంక్. చాలా మంది కమెంట్స్ లో పెట్టిర్రు కదా, చాలా మంది కామెంట్స్ లో పెట్టారు కాబట్టి మేము ముందడికి తీసుకొచ్చినాము. తీసుకురాలే ఇప్పుడు చేస్తాం సరే కానీ ఎడిపోయిండి అన్న వదినా వదిన అన్న ఎడిపోయిండు. అయితే నాది ఒక డ్రెస్ ఉన్నది, అది కుట్టియనికి ఇచ్చిన, అది తీసుకురమ్మంటే పోయిండు. ఓ అన్నని పంపిస్తారా? పోవాలి, పోతాడు అంతేనా? చెప్పండి మీరే. ఖచ్చితంగా పోవాలి. ఫ్రెండ్స్ మీరే కింద కామెంట్ చేయండి. ఇక ఇప్పటి నుంచి అది కామన్ ఇక అంతే కదా ఫ్రెండ్స్. గైస్ ఇప్పుడైతే మా చెల్లె మీద అయితే చేయబోతున్నాం ప్రాంక్. ఎందుకు నీ మీద నీళ్ళు పోసుకోవా? పాపం మా మమ్మీ ఇప్పుడే మంచిగా తలస్నానం చేసుకొని మంచిగా రెడీ అయింది. రెడీ ఏం కాలే, జస్ట్ స్నానం చేసుకుని ఒకసారి డాన్స్ మమ్మీ ఏంది మమ్మీ. అయితే గాయస్ ఇది ఇప్పుడు ముచ్చట, అన్న రానికి టైం పడుతుందేమో. కాదు, అసలు ఇప్పుడు వాటర్ ప్రాంక్ నార్మల్గా ఏదైనా ప్రాంక్ చేస్తేనే మస్తు సీరియస్ అవుతాడు. ఇప్పుడు వాటర్ ప్రాంక్ అంటే ఇక నన్ను అయితే కొట్టనే కొడతాడు. ఇక అందరం చేసేసి ఎక్కడోళ్ళం అక్కడ పరారైపోతాం. అందరం రియాక్ట్ అవుతాడో చూడాలి. వామ్మో ఘోరం కోపం అవుతాడు. నార్మల్ దానికే కోపం అయితే తప్పించుకుంటాడు. ఫస్ట్ వీళ్ళని అంటాడు, తర్వాత రన్ అంటాడు. నీకేమైంది తమ్ముడు చెల్లె చేసిరు, నువ్వెందుకు, నీకేమైంది, నువ్వు కూడా పోసినావు నీళ్ళు అని అంటాడు. అందుకే నేను పోయా వీళ్ళిద్దరేమో వీడియో సాక్ష్యం వదిన. గాయస్ నేనైతే నా హస్తం అయితే ఏం లేదు. మీరిద్దరిది లేదంటే ఇక నాదుందా? మమ్మీని ఏమన్నాడు, మమ్మీదే హస్తం, కాలు చెయ్యి అన్ని మమ్మీయే. ఇద్దరిని కొడతాడు, నన్ను ఏమన్నాడు కాబట్టి ఇద్దరు నా మీద నూకేస్తాడు. అట్లా ఎవరిది ప్లాన్ అంటే మాత్రం ఖచ్చితంగా మమ్మీదే అని చెప్తాం. మమ్మీదే ప్లాన్ అయితే నేనైతే నీళ్లు పోయ్యా నా మీద రాగానే లోపల కురుకుతా. నేను పోస్తా అంటే పోపించుకుంటాడు మంచిగా. నేను బెల్లం, నేను అల్లం మా అన్న కారం. అదొక కూడా ఆడుతుంది మాతో. ఏందిరా ఇదైతే ఏమంటారు, వీడైతే చూసేయండి. అన్న అయితే వస్తుండు, ఇంకొక 5 minutes వస్తాడు. చలో గాయస్ ఇప్పుడు అన్న అయితే వచ్చే టైం అయింది, పోయి చాలాసేపు అయింది. ఎప్పుడు వస్తాడో తెలియదు. మళ్ళీ నేను ఫోన్ చేసి ఇప్పుడు ఏడున్నా అని, అప్పుడు మళ్ళీ దగ్గర కాదు మీకు కెమెరా కనిపిస్తుంది. ఇంకోటి కెమెరాని ఎట్లా సెట్ చేసినామంటే అయిపోవాలి. అసలు మాకే కనిపిస్తలేదు ఆ కెమెరా, అట్లా సెట్ చేసినాము. గాయస్ ఇప్పుడు అన్న అయితే వచ్చే టైం అయింది. అన్న రాకనే మనం ఏమంటారు తయారు ఉండాలి. చలో రైట్. కోటార్ ఇచ్చిండ్రా డ్రెస్ అవుతా 10 నిమిషాలు అని చెప్పిన అర్ధ గంట చేసిన. అరే కొంచెం కుట్లు వేయద్దా? ఇటు ఆగు, ఇక్కడ ఒక సర్ప్రైజ్ నీకోసం మేము సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం. ఇడు చిన్న ఏమనుకుంటున్నావు? గెస్ ఆగు అట్లా మమ్మీ ప్లాన్ చేసింది నీకోసం గిఫ్ట్. గంత మంచిగా నువ్వు గట్ల ఎత్తవేంది? అవును, నువ్వు ఇటుండ్రా, నేను ఇటు. సరేనా?
ఇద్దరం కలిసి లేదు నీకు ఒక్కనికే నాకు ఇయ్యదట మీ చెల్లె నీకు ఒక్కనికే ఇస్తుందంట మా పెద్దన్నకే ఇస్తా అంటాంది ఇచ్చుకో తినేటిది కాదు మీ అన్నకే ఇచ్చుకో నాకు ఏమద్దమ్మా ఫాదర్ తర్వాత ఫాదర్ కదా నాకు ఏమద్దమ్మా ఫాదర్ తర్వాత ఫాదర్ కదా సర్ప్రైజ్ ఫాస్ట్ గా చిన్న వెయిట్ చేస్తుండు స్నానం చేయలేదు పెద్దన్న నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉన్నది జరసేపు గిన్నె కడుతురా నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉన్నది కాబట్టి నీకు కళ్ళద్దర ఓకే నువ్వు లైఫ్ లా అసలు ఇప్పటి వరకు నువ్వు ఎవ్వరు ఇయ్యలే నీకు గిఫ్ట్ మీ చెల్లి ఇస్తుంది పాప నాకైతే సంబంధం లేదు మీ చెల్లెనే ఇస్తుంది గిఫ్ట్ సరే కాదు పెద్దన్న ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా చెప్పు ఏదన్నా ఏదన్నా అంటే నాకు సంబంధించి కీబోర్డ్ కాదు ఎలక్ట్రానిక్ అవి కాదు బంగారం వెండి వజ్రం నువ్వు డైమండ్ కదా నీకు డైమండ్ తెచ్చి డైమండ్ అవన్నీ వద్దులే అట్లా అదే నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇప్పుడు ఇంకొక 1 3 అనగానే ఒకటి అనాలి పెద్దన్న ఒకటి అంటేనే నీకు గిఫ్ట్ చేతిలో పెడతాం చేతి ముందర కానీ చేతి ముందు కానీ పెద్దదా గిఫ్ట్ బరుగుంటుందా అన్న దమ్ మసాలా చేతి ముందర పెట్టు దమ్ మసాలా పెట్టి దమ్ మసాలా అని చెప్పి దమ్ మసాలా అని చెప్పి తినేడు బరువు ఉంటుంది నీకు కొంచెం ఇక ఇట్లా పెట్టాలా తరినానా తరినానా తని తందన నానా తరినానా అన్న ఇంకోటి ఉందా ఇప్పుడు స్నానం చేసినాకనే అది ఇచ్చిర్రు స్నానం చేసినాక ఇస్తారు అది స్నానం చేసిన తర్వాతనే ఇస్తారా దమ్ మసాలా మళ్ళాను దమ్ మసాలా మసాలా అని చెప్పి మళ్ళా నాన్న ఇప్పుడు పక్క నిజంగా ఇప్పుడు మసాలా ఉంటది ఇంకా ఇప్పుడు నిజంగా జోకారు దమ్ మసాలా దమ్ మసాలా దమ్ మసాలా దమ్ మసాలా దమ్ మసాలా అనందా పాపాయి సర్ప్రైజ్ దమ్ మసాలా నాదైతే అస్సలు కాదు ప్లాన్ అంతా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ పైప్ పోతుందంట నా మీద మోసం నా మీద అస్సలు అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య ప్లీజ్ పాపాయ్ వద్దు బాబాయ్ పాపాయ్ మీ పాపాయ్ నా దగ్గర గమ్ 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 తమాం గమ్ పైప్స్ దమ్ మసాలా
నన్ను తడపరా అంటున్నా बाय बाय टाटा गुड बाय गया ఎట్లుంది దమ్ మమ్మీ నీళ్ళు లోపల పోతే మమ్మీ ఎట్లుంది అన్న దమ్ మసాలా దమ్ మసాలా ఎట్లున్నది డాడీ పని చేయది అందాల పసిపాప అరే ఫోన్ 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 ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే సరిపోయింది ఇక అయ్యో ఫోన్ 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 నేనైతే బతికిపోతా నా ఫోన్ పట్టుకో అవి వెనక లుక్తుండు ఆపేయాలి నువ్వు పోతేనే డాడీ బంద్ చేయి మోటార్ బంద్ చేయి అది బంద్ చేయి మోటార్ బంద్ చేయి డాడీ అది బంద్ చేయి ఒక్కళ్ళ మీద ప్రాంక్ చేద్దామని అనుకుంటే అందరినీ తడిపే మీరు నాలుగు 6 ప్యాక్ కొట్టాలనుకుంటే ఒక నా నంబర్కి కొట్టాలి రోజు చేస్తున్నా మా స్నానం ఏంది రోజు స్నానం చేస్తాను అబద్ధం అబద్ధం న్యాయము తడవద్దు అనుకున్నా మీరు చేస్తేనేమో న్యాయము నేను చేస్తేనేమో ఇదా సరే తమ్ముడు వీళ్ళే వచ్చి ఇద్దరు వద్దునా మమ్మీ అన్న కూడా వచ్చి ఇప్పుడు నేను వస్తుంటే పోసిరుగా లిఫ్ట్ కప్టర్ అని ప్రాంక్ ఉంటది ఎట్లున్నది ప్రాంక్ గైస్ మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి గైస్ మీరు లైక్ అయితే కొడతలేరు అబ్బా ఒక్క లైక్ అయితే వేయండి అది గైస్ లైక్ అయితే కొడతలేరు మీరు పక్కా లైక్ చేసి వీడియోని చూడండి నచ్చినట్లయితే కామెంట్ చేయండి నెక్స్ట్ ఏం చేయాలో కామెంట్ చేస్తే మేము అది చేస్తాము డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ గట్టి ఎప్పుడు మైకులు లేవు డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. ఓకే